హాయ్ ఫ్రెండ్స్, నితిన్ హీరోగా తమ్ముడు సినిమా రిలీజ్ అవుతుంది. అది ఎట్లా ఉంది అంటే సెన్సార్ సభ్యులు సినిమా చూసి చెప్పిన రివ్యూ ప్రకారం మనం ఒక్క ముక్కలో మాట్లాడుకుందాము. సినిమా మొత్తం 80% అడవిలో ఉంటుంది. హీరోగా నటించిన నితిన్కి వాళ్ళ అక్క లయ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది. ఆమె ఒక పాప ఒక మారుమూల గ్రామమైన అంబరగొడుగు అనే విలేజ్కి వెళ్తారు. ఆ విలేజ్ అడవిలో ఉంటుంది. అక్కడ వీళ్ళకు ఒక ఆపద కలుగుతుంది. నితిన్ విలువిద్యాకారుడిగా కనిపిస్తాడు. ఆయన వాళ్ళని ఎట్లా కాపాడుతాడు, వీళ్ళ మధ్యన ఎందుకు డిస్టెన్స్ వచ్చింది, ఎందుకంటే వీళ్ళకు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతారు. లయనే అంటే వీళ్ళ అక్కనే ఇతని చిన్నప్పటి నుండి పెంచి పోషిస్తుంది, పెద్దగా చేస్తుంది. వీళ్ళిద్దరికి ఎందుకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి, వీళ్ళిద్దరు ఎందుకు దూరం అవుతారు, తర్వాత ఎట్లా కలుస్తారు, ఆమెని ఎట్లా కాపాడుతాడు. అయితే అక్కడ వీళ్ళకే కాకుండా ఆ విలేజ్ ప్రాంతం వాళ్ళకు కూడా ఒక ఆపద ముప్పు ఉంది అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. కన్నడ హీరోయిన్ సప్తమి గౌడ, మలయాళ హీరోయిన్ స్వస్తిక. అండ్ ఈ సినిమాలో ఫైట్స్ చాలా ఘోరంగా ఉంటాయంట. 5-6 ఫైట్స్ ఉంటాయంట. దాంట్లో 2 ఫైట్స్ మెయిన్గా చాలా ఘోరంగా ఉంటాయంట, చాలా క్రూరంగా ఉంటాయంట. దాంట్లో కొన్ని సీన్స్ కట్ చేయండి, మేము యూఏ సర్టిఫికేట్ ఇస్తామంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఇద్దరు కలిసి వద్దు, అవి అట్లుంటేనే సినిమాకు న్యాచురల్గా ఉంటుంది అంటని చెప్పి వాళ్ళు తీసేయలేదు. అందుకని ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చింది. కాకపోతే దీంట్లో అడల్ట్ కంటెంట్ ఏముండదు, ఫ్యామిలీతోటి కలిసి చూడవచ్చు అంటని చెప్పి ఉంది. కాకపోతే కొంచెం ఫైట్ సీన్స్ల వల్ల దీనికి ఏ సర్టిఫికేట్ వచ్చింది, ఫ్యామిలీతోటి కలిసి చూడవచ్చు అంటని చెప్పి మనకు తెలుస్తుంది. డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఇంతకుముందుకు నానితోటి ఎంసీఏ తీసిండు, మిడిల్ క్లాస్ అబ్బాయి. తర్వాత పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ తీసిండు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ తమ్ముడు తీస్తున్నాడు. ఆయన ఐకాన్ అనే సినిమాను కూడా అనౌన్స్ చేసిండు అల్లు అర్జున్ హీరోగా. కాకపోతే అల్లు అర్జున్ ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు దాంట్లో విజయ్ దేవరకొండన ఆయన పేరు వినిపిస్తుంది, లేదంటే మరే వేరే హీరోనా అనేది ఇంకా ఫైనల్ కాలేదు. దానికి ప్రొడ్యూసర్ కూడా దిల్ రాజు గారే. ఇక ఈ సినిమాకు మెయిన్గా ప్లస్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకోవాలి. కాంతారా మూవీకి పనిచేసిన అజనీష్ లోక్నాథ్ గారు దీనికి పనిచేస్తున్నాడు. మ్యూజిక్ చాలా ప్లస్ అవుతుంది అంటని చెప్పి తెలుస్తుంది. నితిన్కి 2020లో వచ్చిన హిట్ తప్పితే 5 సంవత్సరాల నుంచి ఎటువంటి హిట్ లేదు. ఈ సినిమా ద్వారా హిట్ కావాలి అంటని చెప్పి మనం కోరుకుందాము. అండ్ ఈ సినిమాకు మొత్తం 75 కోట్ల వరకు బడ్జెట్ అయింది. నితిన్కి ఇన్ని రోజుల వరకు హిట్ లేకున్నా కానీ ఈ సినిమాకి అంత బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్స్ వెనకాడలేదు. ఎందుకంటే సినిమా మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు వెనకాడలేదంటని చెప్పి చెప్తున్నారు. అండ్ సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి చాలా బాగుందంటని చెప్పి మెచ్చుకున్నారు. కొన్ని ఈ ఫైట్ సీన్స్లో కొన్ని సీన్స్ కట్ చేస్తే దానికి యూఏ సర్టిఫికేట్ వచ్చేది. కొన్ని సీన్స్ కొంచెం స్లోగా ఉంటాయి, స్టోరీ రొటీన్ స్టోరీ అంటని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ సినిమా అయితే చాలా బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు అంటని చెప్పి చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ నితిన్ది తమ్ముడు పవన్ కళ్యాణ్ టైటిల్. మీకు ఒరిజినల్ రివ్యూ పబ్లిక్ సినిమా చూసి ఏం చెప్తారు అనేది మళ్ళీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తా, చూడండి. థ్యాంక్ యూ.